ఇప్పుడున్న స్టేజ్‌లో బాలయ్యని కొట్టేవాడు ఒకడు లేడు. అవును. అస్సలు నువ్వు రీచ్ అవ్వాలంటే నీకు కనీసం ఇంకేదో ఉండాలి. ఆయన యాక్టింగ్‌లో మార్పేం లేదు. ఆయన డైలాగ్ డెలివరీలోనూ మార్పులేం రాలేదు. ఆయనలోనూ మార్పులేం రాలా. హ్మ్. మనం చూసే విధానం మారిందంతే. ఆయన అలాగే ఉన్నాడు. ఈ సంక్రాంతికొచ్చిన 'డాకు మహారాజ్' కూడా సూపర్ డూపర్ హిట్టేగా. అండ్ ఈ హిట్ పక్కన పెడితే అసలు 'అన్‌స్టాపబుల్' అనే ఒక వేదిక మీదకొచ్చి మహామహులు, హ్మ్. మహామహులందరూ గూడా వాళ్ళ మీదున్న అపవాదులన్నీ చెరిపేసుకున్నారు బాలయ్య సాక్షిగా. హ్మ్. నెక్స్ట్ ఈ సీజను అందరి సినిమాలకి ప్రమోషనల్ ఈవెంట్ లాగా అయిపోయింది. హ్మ్. అరే! ఎపిసోడ్ వచ్చిందంటే ఈసారి ఎవరి ప్రమోషన్ అని చూస్తున్నాం అసలు. ఇంటర్వ్యూ‌లా లేవు. అవును. అందరు ప్రమోషనే. కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటున్నట్టుంది. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు ఈ సంక్రాంతికి రిలీజ్ అయిన అన్ని సినిమాలు గూడా బాలయ్య నెత్తి మీద భారం వేసి బాలయ్య, బాలయ్య, బాలయ్య ప్లీజ్ మాకు హిట్ కావాలని వచ్చారు. అలా ఉంది పరిస్థితి. అంటే ఓ సినిమా హిట్ అవ్వాలన్నా నీకు బాలయ్యే గావాలి. ఒక బ్రాండ్ పర్ఫెక్ట్‌గా ప్రమోట్ అవ్వాలన్నా నీకు బాలయ్యే గావాలి. నీ మీదున్న అపవాదులో, గిపవాదులో చెరిపేసుకోవాలన్నా నీకు బాలయ్యే గావాలి. బాలయ్యే గావాలి.